అయితే R15 లాంటి దేని పర్ఫార్మెన్స్ దాంది, దేని పర్పస్ దాంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్ మాట్లాడుతున్నాను. చాలా మంది నన్ను డౌట్ అడుగుతూ ఉంటారు, కొత్తగా ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నాము, i3 ప్రాసెసర్ బాగుంటుందా, i5 ప్రాసెసర్ బాగుంటుందా, లేకపోతే i7 ప్రాసెసర్ బాగుంటుందా అని. దానికి ఒకటే నేను సొల్యూషన్ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు బైక్స్ తో కంపేర్ చేసుకుంటే i3 అనేది స్ప్లెండర్ లాంటిది, i5 అంటే గ్లామర్ లాంటిది, i7 అయితే R15 లాంటిది. ఎప్పుడన్నా కానీ స్ప్లెండర్ తక్కువ బండి, చిన్న బండి అని ఎవరన్నా అంటారా? హ్యాపీగా వాడుకునే వాళ్ళు వాడుతుంటారు కదా. గ్లామర్ కూడా అంతే, ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. R15 కూడా అంతే. ఇప్పుడు మీరు స్లోగా వెళ్దాం అనుకుంటున్నారు, సిటీ రైడ్స్ వెళ్దాం అనుకుంటున్నారు, మైలేజ్ ఎక్కువ కావాలనుకుంటున్నారు, ఆబ్వియస్లీ స్ప్లెండర్ మీకు కరెక్ట్. గ్లామర్ ఇంకొంచెం సీట్ సైజ్ పెద్దది ఉంటుంది, కొంచెం ఎక్కువ పవర్ ఉంటుంది, అలాంటి గ్లామరే బాగుంటుంది. ఇప్పుడు యూత్ లాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి R15 నచ్చుతుంది. సో అదేలాగా దేని పర్ఫార్మెన్స్ దాంది, దేని పర్పస్ దాంది. మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. i3 అంటే డేటా వరకు వాడుకోవచ్చు, కొంచెం బ్రౌజింగ్ చేసుకోవచ్చు. i5 అంటే కోడింగ్ చేసుకోవచ్చు, కొంచెం హెవీ డేటా ఉన్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. i7 వచ్చేప్పటికి కంప్లీట్ గా గేమింగ్ లోకి వెళ్ళిపోతుంది.